హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని నీట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొబ్బరి పేస్టు, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా నీట్గా బాగా కలుపుకోవాలండి. ముక్కకి పట్టేలాగా నీట్గా. తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 6-7 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలి. ఆ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం ఒక 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. మనకి రోటీస్లో కూడా చక్కగా తినొచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత ఇందాక మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు దాకా వాటర్ తీసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. చికెన్లో కూడా వాటర్ వస్తాయి కదండి. కొంచెం మూత పెట్టుకొని హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకుంటే చూసారు కదా వాటర్ ఎలా వచ్చాయో. ఇలా వాటర్గా వచ్చి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1½ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అట్లా వదిలేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు ఇంకా చికెన్ కర్రీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా అన్నంలో కానీ బిర్యానీలో కానీ